चल मेरे घोड़े चल चल चल, हिन हिनाते चल चल चल, टांगा खींचते चल चल चल, टांगा खींचते चल चल चल, ताकत दिखाते चल चल चल, ताकत दिखाते चल चल चल। चल मेरे घोड़े चल चल चल, हिन हिनाते चल चल चल, टांगा खींचते चल चल चल, टांगा खींचते चल चल चल, ताकत दिखाते चल चल चल, ताकत दिखाते चल चल चल। పాయసం తినేటప్పుడు చమ్మచ్తో తింటే నీట్గా తినవచ్చు. చెంచాని హిందీలో చమ్మచ్ అని అంటారు. చమ్మచ్ శబ్దులో మొదటి అక్షరం ఏమిటో గుర్తుపట్టేశారు కదా? కరెక్ట్, చా. ఈ చా ఎలా రాస్తున్నానో జాగ్రత్తగా గమనించండి. అంతే, చా అక్షరం సులువుగా రాసేయచ్చు. ఈ ఛతరి ఉండటం వలన వర్షం వచ్చినా తడవకుండా ఇంటికి వెళ్తున్నాము. గొడుగుని హిందీలో ఛతరి అని అంటారు. ఈ ఛతరి శబ్దులో మొదటి అక్షరం ఏమిటి? కరెక్ట్, ఛ. సరిగ్గా ఒత్తు పలికారు కదూ. ఛాసే ఛతరి. ఈ ఛ అక్షరాన్ని జాగ్రత్తగా గమనించి చూపించిన విధంగా రాయండి. చాలా సులువుగా రాసేస్తారు. వావ్, ఈరోజు బ్రేక్కి జలేబీ ఎంత టేస్టీగా ఉన్నాయో. జలేబీని హిందీలో కూడా జలేబీ అనే అంటారు. జలేబీ శబ్దులో మొదట ఏ అక్షరం పలుకుతున్నామో చెప్పండి. సరిగ్గా చెప్పారు, జ. జాసే జలేబీ. జా అక్షరం రాయటం చాలా సులువు. చూడండి ఎలా రాస్తున్నానో. మన జాతీయ జెండాను గౌరవించడం మన అందరి బాధ్యత. హిందీలో జెండా అని అంటారు. జెండా శబ్దులో మొదటి అక్షరం ఎలా పలికేమో చెప్పండి. కరెక్ట్, ఝ. ముందు పలికిన జ అక్షరానికి ఇప్పుడు పలికినటువంటి ఝ అక్షరానికి తేడా గమనించారు కదూ. ఝాసే జెండా. ఝ అక్షరం రాసేటప్పుడు కొంచెం శ్రద్ధ పెట్టి రాయండి. చాలా సులువుగా రాసేయగలుగుతారు. ఇన్యా అక్షరం ఈ విధంగా రాయాలి. చాలా సులువుగా ఉంది కదూ. ఇప్పుడు మనం దేఖియే బోలియేలో చ, ఛ, జ, ఝ ఇన్యా అక్షరాలకు సంబంధించి మరికొన్ని కొత్త శబ్దుని అనగా పదాలను తెలుసుకుందాం రండి. చర్ఖా అంటే రాట్నము, ఇంగ్లీష్లో స్పిన్నింగ్ వీల్ అని అంటారు. తరువాత చాసే చష్మా. చష్మా అంటే కళ్ళజోడు. చష్మాని ఐనకని కూడా అంటారని మీకు తెలుసు. ఇంగ్లీష్లో స్పెక్టికల్స్ అని అంటారు. చష్మాలో మొదటి అక్షరం ఏం పలికేము? తరువాత ఛాసే ఛడి. ఒత్తు సరిగ్గా పలుకుతున్నారు కదూ. ఛడి అంటే కర్ర, ఇంగ్లీష్లో స్టిక్ అని అంటారు. తరువాత ఛాసే ఛన్నీ. మీ ఇంట్లో టీని ఎలా వడపోసుకుంటారు? మా ఇంట్లో అయితే ఛన్నీని ఉపయోగించి వడపోసుకుంటాము. ఛన్నీ అంటే వడపోసుకునే ఫిల్టర్, ఇంగ్లీష్లో ఫిల్టర్. తరువాత జాసే జామున్ అంటే నేరేడు పళ్ళు, ఇంగ్లీష్లో బ్లాక్ ప్లమ్ అని అంటారు. తరువాత జాసే జీబ్
అంటే నాలుక, ఇంగ్లీష్లో టంగ్ అని అంటారు. తరువాత ఝాసే ఝుమ్కా, ఆడపిల్లలు అందంగా చెవికి పెట్టుకుంటారు కదా జుమ్కాలు, అదన్నమాట. తరువాత ఝాసే ఝష్ అంటే చేప, మచిలీ అని కూడా అంటారు హిందీలో, ఇంగ్లీష్లో ఫిష్. మరొక ఉత్సాహకరమైనటువంటి బాలగీతంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, బాయ్.